స్వామివారు ఒక వంశంలో ఒకరు సన్యాసం స్వీకరిస్తే వారి వంశంలో ఉన్న వారికి సద్గతులు కలుగుతాయంటారు. మీ వరకు మీకు సన్యాసం స్వీకరించాలనే ప్రేరణ ఎలా కలిగింది? పూర్వాశ్రమంలో మీ ప్రస్థానం ఏంటి? మన వంశంలో ఉన్న వారి యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉండేది అప్పుడు? ఇది సన్యాస దీక్ష తీసుకోవాలని కానీ తీసుకుంటానని కానీ మేము ఊహకు కూడా అందినటువంటి విషయం మాకు. పరమ పూజ్యులైన మా గురుదేవుల్ని ఒకానొక సందర్భంలో ఒక కార్యక్రమం విషయంలో మాట్లాడడం కోసం తొగుట ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత అసలు ఆ ఆశ్రమం యొక్క గొప్పతనమా లేకపోతే మా పూర్వ గురువుల యొక్క అనుగ్రహమా తెలియదు. ఇది కేవలం గురువానుగ్రహం వల్ల వచ్చిందే కాబట్టి ప్రీ ప్లాన్డ్గా ఏదో సన్యాసం తీసుకోవాలి ఏదో చేయాలనేటువంటి ఉద్దేశం కానీ ఊహ కానీ మాకు లేవు. ఇది కేవలం మా పరమ గురువు గారు అయినటువంటి బ్రహ్మీభూత శ్రీ 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 కృష్ణానంద స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం, మా గురుదేవుల యొక్క సంపూర్ణ ఆశయ అనుగ్రహం వల్ల దొరికిన దీక్ష. కానీ ఇది మనం సొంతంగా ఏమి దీన్ని అనుకోలే. ఇట్లా తీసుకోవాలి ఇట్లా చేయాలి ఇవన్నీ మా మనసులో ఏం లేవు. ఇప్పుడు ఇక పూర్వాశ్రమం అంటే ఇప్పుడు ఈ సందర్భంలో మనం పూర్వాశ్రమం గురించిన చర్చలు చేయకూడదు కాబట్టి గతాన్ని వదిలితే ఇప్పటికి 13వ సంవత్సరం ఇది నా చాతుర్మాసం. మా గురుదేవుల అనుగ్రహంతో ఇంతవరకు ఈ బడ్డీ నడిచింది. ఇక రాబోయే కాలం ఆ గురువు గారి చేతిలో ఉంది. స్వామి, ఒకవైపు హిందూ మతంపై విపరీతమైన దుష్ప్రచారం మీడియా కానీ కొంతమంది కుహానా మేధావులు కానీ వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు. అదే రకంగా మరోవైపు ఉద్దేశపూర్వకంగా శిష్యుల్ని ధార్మికమైనటువంటి భక్తుల్ని మోసం చేస్తున్నటువంటి దొంగ స్వామీజీలు, దొంగ సన్యాసులు ఒకవైపు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ప్రస్తుతం ఉన్న సమాజానికి ప్రస్తుతం ఉన్న ఆస్తిక భక్తులకి మనం సరైన దిశానిర్దేశం ఏ రకంగా చేయొచ్చు అంటారు? ఇప్పుడు మనం దొంగ సన్యాసులు దొంగ బాబాలు అని వాళ్ళని వేలెత్తి చూపించే కంటే ఎవరైతే ఈ దొంగ సన్యాసులు దొంగ బాబాలు అని మనం అనుకుంటున్నామో వాళ్ళని చేరేటువంటి జనాలకు ముందు జాగృతం కావాలి. ఆ జనాలు జాగృతం, అదే ముఖ్యం. ఎందుకంటే ప్రతిసారి ప్రతి సందర్భంలో ప్రతి నెల ప్రతి చోట ఎక్కడో ఒక దగ్గర ఇటువంటి సందర్భాలు ఇటువంటి ఇవి జరుగుతున్నాయి. అయినా కూడా మళ్ళీ అదే బాబాల దగ్గరికి అదే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది అది ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ నియంత్రించుకోవాలి తప్ప ఇది ఎవరో చెప్తే వచ్చేటువంటిది కాదు. మనకు ఎన్నో రకాల ఉదాహరణలు దానికి సంబంధంగా వస్తున్నాయి. కాబట్టి మనం దాన్ని ఒకళ్ళని వేలెత్తి చూపించే కంటే మనలో మనం జాగ్రత్తగా మనం తెలుసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అనే విషయాన్ని తెలుసుకొని వెళ్ళడం అనేది చాలా అవసరం. ఈ హిందూ ధర్మం మీద దాడి అంటే ఇవాళ వచ్చింది కాదు, ఇది అనాదిగా ప్రతిసారి వస్తూనే ఉన్నది. పూర్వకాలంలో గత యుగాలలో రాక్షసులు మునులు ఋషులను ఇబ్బంది పెట్టడం, సాధు సత్పురుషులను ఇబ్బంది పెట్టడం, సాధు జీవులను హింసించడం ఇవన్నీ పూర్వకాలంలో వెనకటి నుంచి వస్తున్న ఆచారం. అప్పుడు అదే ఇప్పుడు ఇదే. అప్పుడు రాక్షసులు ఇప్పుడు మానవ రూపంలో ఉన్నారు. ఈ మానవ రూపంలో ఉన్న వాళ్ళు కొంచెం హెచ్చు తగ్గులుగా ఉండి వాళ్ళు దైవదూషణని దైవారాధనని దేవాలయాల్ని చులకనగా మాట్లాడడం చులకనగా చేయడం ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు సరిదిద్దుకోవాల్సినటువంటి విషయాలు. ముఖ్యంగా మన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళ పట్ల మనం ముందు ధర్మం తెలుసుకొని ఉండాలి. ఒకడేదో రాముడినో కృష్ణుడినో ఏదో అన్నాడు అంటే వాడి తెలిసి తెలవక అన్నాడు, వాడిని ఖండించాలంటే మనకు రాముడి గురించి కృష్ణుడి గురించి సంపూర్ణంగా మనకు తెలిసి ఉండాలి. కాబట్టి అట్లా తెలిసి ఉంటే మనం రాముడిని కృష్ణుడు అన్నవాడిని మనం గట్టిగా వాదించవచ్చు. దానికంటే ముందుగా మనం చరిత్రను చూస్తే చరిత్రలో కూడా ఇట్లా ధర్మద్రోహులు వీళ్ళందరూ ఉన్నారు. ఎప్పటి నుంచి పృథ్వీరాజ్ చౌహాన్ దగ్గర నుంచి చూస్తే, మళ్ళీ ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర నుంచి చూస్తే, అదేవిధంగా గురు గోవింద్ సింగ్ దగ్గర నుంచి చూస్తే ఎక్కడ చూసినా మనకి ఈ ధర్మద్రోహులు ఉన్నారు.
వాడు మన ధర్మంలో ఉంటేనే ధర్మానికి ద్రోహం చేసి ఆ రాజుల్ని పట్టించడం ఇట్లా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు చూడండి, పృథ్వీరాజ్ చౌహాన్ అన్నిసార్లు వాడి చేతిలో చిత్తుగా ఓడిపోయిన వాడు ఒక ద్రోహి వల్ల ఇతని ప్రాణానికి వచ్చింది. అదేవిధంగా గురు గోవింద్ సింగ్, ఆయన జొరావర్ సింగ్, ఫతే సింగ్ 6 ఏళ్ల పిల్లలు ధర్మం కోసం వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేశారు. జీవ సమాజ్ చేశాడు ఔరంగజేబు ఆ జొరావర్ సింగ్, ఫతే సింగ్ అనే 2 పిల్లల్ని. అట్లా వాళ్ళు ధర్మం కోసం వాళ్ళు చావనన్నా చచ్చారు, కానీ వాళ్ళు ధర్మాన్ని వీడలేదు. అటువంటి భావన మనలో ఉండాలి. ఈ భావన రావాలంటే ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లలకు మన ధర్మం ఏంటి, మన రాముడు ఎవరు, కృష్ణుడు ఎవరు, శివాజీ ఎవరు, రాణా ప్రతాప్ ఎవరు, ఇటువంటి చిన్న చిన్న విషయాలు పూర్తిగా వాళ్ళని దాంట్లో దించకపోయినా కనీస విషయాలు వాళ్ళకి చెప్తే ఈ ధర్మద్రోహులు, మీరు అన్న ఈ సోషల్ మీడియాలో వచ్చే ఈ యూజ్లెస్ థింగ్స్ అన్నీ కూడా రాకుండా పోతాయి. ఎందుకంటే ఇవన్నీ రావడానికి మనలో ఉన్న అజ్ఞానమే కారణం. చక్కగా సెలవిచ్చారు స్వామి.